వాళ్ళు వస్తే ఫోన్ చేయనా? అక్కర్లేదు, ఇది నీ దగ్గర ఉంచుకో. ఇదా? ఇదెందుకు? ఇది బజార్ రేడియో. ఈ మీట నువ్వు నొక్కావంటే దీంట్లో వినిపిస్తుంది. అది చూద్దాం. అరే వండరు మీ తండ్రి, నువ్వు ఎక్కడున్నా అవుతుందా ఇది? నేను వెళ్ళగానే తలుపులు మూసుకూర్చో. ఎవరైనా వచ్చినట్లు అలికిడైతే లైట్లు ఆర్పేసి ఆ బాల్కనీలోకి వెళ్ళి నొక్కిన 5 నిమిషాల్లో టక్కున వచ్చేస్తాను. ఓకే ఓకే? డోంట్ వరీ. మెనీ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ. డిసప్పాయింట్ చేయకుండా వచ్చారే. రండి, మా నాన్నకి ఇంట్రడ్యూస్ చేస్తాను. నాన్న, ఈయన మిస్టర్ గోపి, నా ఫ్రెండ్. వేరే మా నాన్నగారు. గ్లాడ్ టు సీ యూ. హౌ డు యు డు? ఓ, జస్ట్ ఎ మినిట్ ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు ఏం చేస్తుంటారు? బిజినెస్. నిజానికి మనం ఇద్దరం ఒకే రకం వ్యాపారంలో ఉన్నాం. ఏమిటి? కొంచెం తేడా ఉందనుకోండి. మీరు టోకున వ్యాపారం చేస్తారు, నేనేదో మీలాంటి కొంతమంది ఖాతాదారులతోనే డీల్ చేస్తాను. అలాగా? నాతో మీకేం డీలింగ్స్ ఉంటాయి? చాలా ఉంటాయి, మాట్లాడుకుందాం. గోపి, రండి, నా ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. మనిషిని కనిపెట్టుండు. ఎస్ బాస్. ఎవరైనా మీ హోటల్ నుంచి ఒక ఫోటో స్టూడియోకి ఫోన్ చేశారా? ఒక స్టూడియో ఒకటేం కర్మ, 232 స్టూడియోలకు ఒక కుర్రవాడు ఫోన్ చేశాడు. అయితే ఆయనే రా అన్నాయి. ఆయనతో మీకేం పని? మేము ఆ స్టూడియో వాళ్ళం, ఫోటోలు డెలివర్ చేయాలి. రూమ్ నెంబర్ మర్చిపోయాం, దయచేసి చెప్తారా? 4వ అంతస్తులో 421 గది. 4వ అంతస్తు 421 గది. ప్లీజ్ ఒక్క పాట. నో ప్లీజ్, ప్లీజ్. నో నో నో, మీరు పాడాలి. పురజనుల కోరిక మీద పాడి తీరాలి. ప్లీజ్. ఓహో, చల్లగా జారుకుందా అనుకుంటున్నారా? ఇంత చక్కని కంపెనీ విడిచిపెట్టి వెళ్ళాలని నాకు లేదు, కానీ ఒక ట్రంకాలు మాట్లాడాలి. మా తాతయ్యకు ప్రాణం మీదకి వచ్చింది. అయ్యో పాపం. మళ్ళీ కలుస్తాను. వస్తాను.
ఎవరు నేను ఎవరు పంపించా చెప్పు. చెప్తా చెప్తా ఆత్మహత్య చేసుకుని ప్రశ్నలు తప్పించుకుందాం అనుకున్నావా? హలో. హలో, నేనమ్మా. ఓ ఇన్స్పెక్టర్ గారా? నేను చెప్పిన వాళ్ళు ఎవరైనా వచ్చారా? అవును వచ్చారు. మీరు వెళ్ళగానే వచ్చారు. ఏమిటి, నీ వెళ్ళగానే వచ్చారా? వాడిని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు రమ్మను. 3 గంటలకా? సరిగ్గా 3 గంటలకు. నేను 2:30కే నా మనుషులు పంపించేస్తాను. వాళ్ళు వాడిని అరెస్ట్ చేస్తారు. దశంటే నీదే మహర్దశ. ఏం బాలేదు, ఈ కేసు అంతా చాలా అనుమానంగా ఉంది. నిన్న అంత బిగుసుకుపోయిన అమ్మాయి ఈవేళ ఎందుకింత ఆప్యాయం వలకబోతుందో అర్థం కావటం లేదు. సరిగ్గా 3 గంటలకే అక్కడికి రమ్మంది. అవును, నాకు ఏదో అనుమానంగానే ఉంది. అయినా నువ్వు సామాన్యుడువా? అది ఎత్తేస్తే నువ్వు పై ఎత్తేస్తావు. అది 3 గంటలకు రమ్మంటే నువ్వు 2 గంటలకే బయలుదేరావు. అవును గురు, మనం వేసిన ప్లాన్ కి ఈ ట్రక్ సరిపోతుందా? గుడ్, వెరీ గుడ్. కానీ మనకు మంచి ఎక్స్పర్ట్ డ్రైవర్ కూడా కావాలి. అదేం గురువు నేను కమాన్ కమాన్. అరే గుడ్డే కదా, నీ భూతత్వంతో దొరికితే మేము పాతాళానికి పోయినట్టే. వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళు చెక్ చేసుకోరా. ఇప్పుడా? పో. గురు, ఏమిటి గురు, టైం అయిపోతుంది, ఎవడు రాడు. అబ్బబ్బబ్బబ్బా, ఉక్క పోసి చంపుతోంది. వస్తారు, ఓపిక పట్టు. ఎవడు వాడు? దునియాకే ఫనా గుర్తుపట్టుకున్న మారువేషం వేశాడు. వీళ్ళు వేషాలు మారుస్తారని నాకు తెలుసు. ధనియాల జాతి. వీధి భాగవతంలో హీరోలాగా ఏమి టీవీరా నా తండ్రి. వారిని తెలియమండా ఇట్టా కదరా మీరు పట్టుబడేది. చూసావా గురు, డబ్బులు అయ్యేసిపోతున్నాడు. మనం తెలియ తక్కువ అనుకున్నాడు. ఆహా, ఇంకోటి వస్తున్నాడు. చెప్పినట్టు జరగకపోతే కంపెనీ ఉంటుంది. అవును గురు, వీళ్ళు ఆడే నాటకం నాకు అర్థం కావడం లేదు. చాలా అర్థం ఉంది. నేను ఇంట్లోకి వెళ్ళగానే పాలిష్ వాడు వెళ్ళిపోతాడు. లోపలి వాళ్ళు నన్ను చంపి బహుశా నా శవాన్ని మూట కడతారు. ఈలోగా పాలిష్ వాడు ఏ కారో ట్రక్కో తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. ఇదా వీళ్ళు వేసిన ప్లాను? అవును, వాడు వెళ్ళగానే నువ్వు మన ట్రక్ తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టు. ఈలోగా 5 నిమిషాల్లో నా పని పూర్తి చేసుకొస్తాను. ఒకవేళ నేను రాకపోతే నీ డ్యూటీ నువ్వు చెయ్యి. వస్తావు గురు, నేను చెప్తున్నానుగా, తప్పకుండా వస్తావు. వెళ్ళిరా, శుభం. ఆ తర్వాత మేము చూసుకుంటాం. ఏరా, వ్యాపారం బాగా సాగుతోందా? ఈ ఆల్టికి ఇంకా బోని కాలేదు బాబు. అవుతుందిలే, అవుతుంది. అది సరే కానీ మొన్న యాక్సిడెంట్ లో చనిపోయాడే శివరావు, అతని చెల్లెలుండేది ఇల్లేనా? ఇక్కడే ఉంటున్నారు. అయినా బాబు ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, నన్ను రమ్మందిలే. డబ్బులు తీసుకో. మనం మాట్లాడుకునే చోటు ఇది కాదు. రండి. గొడవ చేస్తే లాభం లేదు.
సవాలేగా అవును, నిజం చెప్తున్నాను, నా మాట నమ్మండి. నమ్మలేను. నీ మాట ఎంత మాత్రం నమ్మలేను. మా అన్నయ్యని పొట్టు పెట్టుకున్నారు, నన్ను మోసం చేస్తున్నారు. దయచేసి ప్రశాంతంగా నెమ్మదిగా నేను చెప్పేది వినండి, నా మాట నమ్మండి. అనుకోని విధంగా కథ అడ్డం తిరిగింది, క్షమించమ్మా. మీ పోలీసులు ఇంత చేతగా వాడనుకోలేదు. చేతికి చిక్కిన హంతకును వదిలేశారు. నేను చేసిందంతా వృధా అయిపోయింది. నా హృదయం ఎంత క్షోభిస్తుందో మీకు తెలియదు. నాకు తెలుసమ్మా, ప్రతీకారం చెయ్యాలని నీ మనసు ఎంత తప్పించిపోతున్నదో నాకు తెలుసు. అందుకే ఆ హంతకును చూసి నవ్వాను, ఇష్టం నటించాను. వాడు నా చెయ్యి పట్టుకుని, రామరామ, హత్యం చేసేవాడికి ఇది ఒక లెక్క, ఎంతకైనా దిగజారుతాడు. నేను ఎంతకైనా తెగించాను. వాడిని అంతం చేయడానికి మళ్ళీ నన్నే దయచేసి ఉపయోగించండి. అప్పుడు కానీ నాకు తృప్తి ఉండదు. నాకు తెలుసమ్మా, తెలుసు. అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నిన్నే ఉపయోగిస్తాను. అంతవరకు కొంచెం ఓపిక పట్టు. మా అన్నయ్య కోసం ఎన్నాళ్ళైనా అవుతా, ఏదైనా చేస్తాను. క్లబ్కి రావాల్సిందే. అక్కడి నుంచి అంతా బీచ్ పార్టీకి వెళ్ళాలి. పోదాం. మీ నాన్నగారితో కొంచెం బిజినెస్ గురించి మాట్లాడి. నాన్నగారితో బిజినెసేగా, ఆయన కూడా క్లబ్కి వస్తారు. రోజు సాయంత్రం 6 నుంచి 8 దాకా అక్కడే ఉంటారు. అప్పుడు మాట్లాడుకోవచ్చు. నో, క్లబ్ లో బిజినెస్ గురించి మాట్లాడటం అంత బాగోదు. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. రాకపోతే ఇంకా మీతో మాట్లాడను. అంత కఠిన శిక్షే వద్దు, తప్పకుండా వస్తాను. సార్, అయ్యగారు పిలుస్తున్నారు. గోపి, ఏమిటి అదోలా ఉన్నారు? ఒంట్లో బాగాలేదా? అవునండి, ఈ బిజినెస్ మొదలెట్టాక ఏమీ బాగోట్లేదు. ఏవేవో పీడకలు వస్తున్నాయి. ప్లీజ్ టేక్ యువర్ సీట్. పీడకల్లా? గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు, ఆ రైళ్లను ఎవరో కూలదోస్తున్నట్టు ఐ సీ. ఇంతలోనే ఏదో ఆనకట్టను ఎవరో పేలుస్తున్నట్టు అనిపిస్తుంది. నరాల బలహీనత. ఆ పేరుస్తున్న వాళ్ళని పట్టుకోవాలనిపిస్తుందా? కరెక్ట్. మీరెలా పోల్చుకున్నారు? ఇటువంటి కళల సంగతి మనకు బాగా తెలుసు. ఇవి ఆరోగ్యానికి ఏమంత మంచివి కావు. ఎవరైనా డాక్టర్ని చూడాలనుకుంటున్నారు? ఈ విషయంలో మీరు ఎవరిని చూడక్కర్లేదు. నేను రమారమి ఎక్స్పర్ట్ లాంటి వాడిని. ఉండండి. ఈ మాత్రం తీసుకోండి. నరాల బలహీనత శాశ్వతంగా పోతుంది. నిద్రపోయే ముందు తీసుకోవాలా? ఎప్పుడైనా తీసుకోవచ్చు. చాలా పవర్ఫుల్ మెడిసిన్. ఇప్పుడే తీసుకుంటే మంచిది. ఎందుకు లేదు, మీ ముందే కళ్ళొస్తే మీకే ఇబ్బంది. హోటల్కి వెళ్ళాక తప్పకుండా వేసుకుంటాను. మీ ఆరోగ్యం పరిపూర్ణంగా బాగుపడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. తొందరగా. దామోదరం క్లబ్ లో 6 నుంచి 8 దాకే ఉంటాడు. అరగంట టైం. ఏం భయం లేదు గురు, సుబ్రాజు అక్కడ పెట్టొచ్చాను, మీరు వెళ్ళండి. ఓకే ఓకే ఓకే. భార్య దామోదరం గారు. వెరీ గుడ్. వయసును బంధింపగ్రములుండునే
ప్రకృతిని అరికట్ట బ్రహ్మవశమే. అబ్బా ఏమిటా ఇది? కళ సార్, కళండి. గొంతు సూర్యబాబు గారు అండి, దేహం మాత్రం నాదండి. పిచ్చివాడు. పిచ్చివాడు కాదండి, కళాకారుడు అండి. సార్ సార్, ఇక ముక్కాము లైలా మజ్నులు ఆపోయ్యా. మీ ఇంటి కళాకారులు ఇలా అనడం ఏమీ బాగాలేదు. నా కవితలు బోలెడు పని ఉంది, నన్ను ఆపుకో. ఉన్నా వినేరు సార్. సార్ సార్, మైకిలే మైకెట్రా ఇది? సారీ. ఇది చాలా పవర్ఫుల్ మైక్. నువ్వు వెళ్ళి ట్రక్లో కూర్చో. ఇక్కడ ఏ చిన్న చప్పుడైనా అక్కడ వెంటనే టేప్ మీద రికార్డ్ అవుతుంది. అవును, ఏ చిన్న తప్పుడైనా రికార్డ్ అవుతుందా? అరే వండరు మీ తండ్రి, టైం లేదు, నువ్వు వెళ్ళి ట్రక్లో కూర్చోపా. గుర్రం కాదు సార్, నేనే. వెళ్తున్నారా సార్? నా మాట వినాలి సార్. ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సార్. నక్క 80 లక్షల జీవరాశులు ఇమిటేట్ చేస్తాను సార్. సార్ 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 సార్, వెళ్తున్నారా సార్? ఎన్నవయ్యా ఇల్లు ఈలోగా మా వాళ్ళు ఆ పని కాస్త పూర్తి చేసే ఉంటారు. ఇక్కడ ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలి. ఏమైనా ముఖ్యమైన సంగతి రికార్డ్ అయితే నాకు తెలియజేయాలి. అందుకే కదా గురువు ఇక్కడ పెట్టింది. రే సత్తరకాయ, నీకు కళ్ళొట్టు లేవు, చెవులున్నాయి. అవసరమైతే గురువుకి ఫోన్ చేయి. ఓకే ఓకే ఓకే. రాజు, మరి ఆ బాంబుల సంగతి? దాని సంగతి నేను కనుక్కుంటాను. అదండి. మరి అమ్మాయి గారు ఎక్కడరా? బీచ్కి వెళ్ళారు సార్. అరే, రాత అప్పుడే వెళ్ళిపోయిందా? బీచ్ పార్టీకి ఆలస్యం చేయనని రాతకు మాటిచ్చాను. నేను వెళ్ళొస్తాను. బీచ్ పార్టీగా? ఏం అదృష్టం. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే మీరు ఇలా డల్లుగా మరోజుగా ఉండడం ఏం బాగలేదు. లెట్స్ బి మెర్రీ. రాధా, బీ సీరియస్. ఇప్పుడు సమస్య వచ్చింది. ఐఎమ్ సారీ. సాయంత్రం దాకా బాగానే ఉన్నారే, ఈలోగా ఏం సమస్య వచ్చింది. సాయంత్రం ఓ మిత్రుని కలుసుకున్నాను. అతను సంగతి చెప్పారు. అప్పటి నుంచి నా మనసు ఏం బాగాలి. ఓహో, ఊరి వాళ్ళ సమస్యలా? కాదు, ఆప్తుల విషయం. రాధ, నీకు ప్రాణ స్నేహితుడు ఉన్నాడని, అతని బాధలు నీ బాధలు, అతని సమస్యలు నీ సమస్యలుగా భావిస్తున్నావనుకో. అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించు. తప్పకుండా ప్రయత్నిస్తాను. నా స్నేహితుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆమె కూడా అతనికి మనసిచ్చింది. ఇద్దరు దగ్గరకు వచ్చారు. అయితే ఇక సమస్య ఉంది, ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చుగా? అది అంత సులభం కాదు. ఆ అమ్మాయి తండ్రి అడ్డు చెప్పాడా? తప్పించడానికి ప్రయత్నించాడా? కాదు. మరి ఆ అమ్మాయి తండ్రి ఒక తేనె పూసిన కత్తి, పెద్ద దొంగల ముఠాకు నాయకుడు. రహస్యంగా హత్యలు, అమానుషాలు, దోపిడీలు చేయించే దుర్మార్గుడు. ఏమిటి అవును. ఈ సంగతి అమ్మాయికి తెలుసా? తెలియదు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. రాధ, నేను సలహా అడిగితే ఏం చెప్తావు? ఈ సంగతులన్నీ ఆ అమ్మాయితో నిర్భయంగా చెప్పాలి. ఆమెతో అన్ని చర్చించాలి. కరెక్ట్, నేను అదే అనుకుంటున్నా. రాధ, ఆ అమ్మాయి నువ్వే. మీ నాన్న బయటకు కనిపించేటంత ఖరానా మనిషి కాదు. ఇంపాసిబుల్. నేను నమ్మలేను. మొదట నేను కూడా అలాగే అనుకున్నా, నమ్మకూడదు అనుకున్నా. కానీ నిజం తెలుసుకున్నాక తప్పలేదు. ఎవరు చెప్పినా సరే నేను నమ్మను. ఎలా నమ్మను? చంద్రుడు పగలు వెలుగుతాడంటే ఎలా నమ్మను? సూర్యుడు తూర్పును అస్తమిస్తాడంటే ఎలా నమ్మను? నా మాట నమ్మమని చెప్పను. తిన్నగా మీ నాన్న దగ్గరికి వెళ్ళి సూటిగా ప్రశ్నించు. ధైర్యంగా అడుగు. అతని బండారం బయటపడిందని చెప్పు. నీ ముఖం చూసి నిజం చెప్పమని. అప్పుడు ఏ విషయాలు నమ్మాలో నిశ్చయించు. నా స్నేహం అవసరం అనుకుంటే వెళ్ళు. నిజం తెలిస్తేనే గాని నిర్భయంగా బ్రతకదు. ఏం లేదు, నేను చెప్పినట్టు చెయ్యి. మిగతా సంగతులు నేను చూసుకుంటాను. నాన్న, నువ్వు చేసే ఏర్పాట్లు ఏమిటో నాకు తెలుసు. నువ్వా బీచ్కి వెళ్ళలేదా? వెళ్ళాను, కానీ అక్కడ ఉండలేక వచ్చాను. ఏం జరిగిందమ్మా? చాలా జరిగింది. సిగ్గు, చిన్నతనం, అవమానం అన్నీ జరిగాయి. ఏంటమ్మా నువ్వు అనేది? నాకేం బోధపడడం లేదు. నాకు ఏమీ బోధపడలేదు. ఏం చేయాలో తోచలేదు. నిన్నే అడగాలని వచ్చాను. ఒక దొంగల నాయకుని కూతురు మర్యాదస్తుల మధ్య ఉండగలదా నాన్న? అమ్మా, హత్యలు చేయించేవాడి కుమార్తె సభ్యత గల వారి మధ్య తల ఎత్తుకుని తిరగలదా నాన్న? కుట్రలు చేసి కుటుంబాలు కూలద్రోసే రాక్షసుడి కూతురు కుల స్త్రీగా జీవించగలదా నాన్న? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజం చెప్తున్నాను. నీ నిజ స్వరూపం బయటపడిందంటున్నాను. నీకేమైనా మతిపోయింది రాధా? నేను దొంగ నాయకుడిని, హత్యలు చేయించేవాడిని. ఎవరు చెప్పారమ్మా నీకు? ఎవరు చెప్పినా నిజం నిజమే. ఇక మభ్య పెట్టి లాభం లేదు. నీవు పొరబడుతున్నావమ్మా. మన కుటుంబం ఎంత పరువైందో నీకు తెలుసు. సంఘంలో నేనంటే ఎంత గౌరవం నీవు కళ్ళారా చూశావు.
నేను అటువంటి ఘోరాన్ని చేసేవాళ్ళని ఎలా నమ్మగలిగావమ్మా? నమ్మలేదు, అయినా నమ్మక తప్పలేదు. చెప్పు నాన్న, నా ముఖం చూసి చెప్పు. నీకు ఆ పాపిష్టి జీవితానికి సంబంధం లేదని నా మీద ప్రమాణం చేసి చెప్పు. అమ్మా! ఏ సందేహిస్తావే? నిజంగా నువ్వే పాప ఎరకపోతే ప్రమాణం చేయవే? చెయ్యలేనమ్మా. ఏ బిడ్డ సుఖం కోసం నేను జీవిస్తున్నాను, ఏ బిడ్డ ఆనందం కోసం పూటకు 1000 కలలు కంటున్నాను, ఆ బిడ్డ తల మీద చెయ్యి పెట్టి నేను అబద్ధం చెప్పలేను. అయితే నేను విన్న విషయాలను నిజమేనన్నమాట. నిజమేనమ్మా. నేను పరమ పాపిష్టివాణ్ణి. అయినా కాలాన్ని మనస్ఫూర్తిగా ఈ దారుణాన్ని చేయటం లేదమ్మా. విధి లేక చేస్తున్నాను. మంచైనా చెడ్డైనా నా జీవితాన్ని నీ ఆనందం కోసం అంకితం చేశాను. నీకోసం జీవిస్తున్నానమ్మా. మర్యాదస్తుల్లాగా నీకోసం మంచి పనులు చేశాను. పాపాత్మునిలాగా నీకోసం పాపాలు చేశాను. నా కోసం పాపాలు చేస్తున్నావా? బ్రతకడానికి నేను నా మొట్టమొదటి నేరం చేశాను. అప్పటికి నువ్వు పుట్టలేదు. ఆ అపరాధానికి తగిన శిక్ష అనుభవించాను. జైల్లో కాదు, జీవితంలో అనుభవించాను. మీ అమ్మ నన్ను క్షమించకుండానే కన్ను మూసింది. నువ్వు నిన్ను పవిత్రంగా పెంచాలనుకున్నా. పోలీసులకు చిక్కని నేరగాళ్ళని కొందరికి తెలుసు. వాళ్ళు నన్ను బెదిరించి నా చేత పెద్ద పెద్ద నేరాలు చేయించారు. ఆత్మరక్షణకు చేయక తప్పింది కాదు. అయితే నిజం గడ్డి లాంటిది. ఎంత కోసినా మొలుస్తుంది, ఎంత చంపినా జీవిస్తుంది. నా రహస్యాలు ఎప్పుడూ ఎవరో ఒకరు తెలుసుకుని నన్ను పాప పంకిలంలోకి అలగదెప్పుకున్నారు. ఏం చెయ్యాలో చెప్పమ్మా. ఇప్పుడు నువ్వు నేను చేయగలిగింది ఒక్కటి. నీ పాపం బద్దలవక ముందే మర్యాదగా ఈ లోకం నుంచి నిష్క్రమించడమే మనం చేయగలిగిన మంచి పని. ఆత్మహత్య చేసుకోవాలమ్మా? అవును. వీల్లేదు. నువ్వు మరణించకూడదు. కలకల్లాడుతూ కలకాలం జీవించాలి. నా రహస్యం నీకెవరు చెప్పారో చెప్పు. వాళ్ళని అంతం చేస్తాను. వాళ్ళని అంతం చేస్తే ఏ లాభం? నిజం తెలిసాక ఆ నెత్తులు కూడా నేను తింటాననుకున్నావా? నువ్వు అక్కర్లేదు, నీ డబ్బు అక్కర్లేదు. నీ కడుపులో పుట్టిన పాపానికి ఏ గంగలోనో ఒక్కసారి మనకి కళ్ళు మూస్తాను. అమ్మా, అంత మాట అనుకమ్మా. ఈ సిరి సంపద అన్ని వదిలిపెట్టి ఎక్కడికైనా పోయి చెమటోడ్చి జీవిద్దాం. నిజమేనమ్మా. నువ్వు ఏ అఘాయిత్యం చేయని నేను మాట ఇస్తే నా దొంగల ముఠాను రద్దు చేస్తాను. ఎవరెవరికి అన్యాయాలు చేసి ఈ ఆస్తిని సంపాదించాను వాళ్ళ కుటుంబాలకు ఈ ఆస్తింతా చిందేటట్టు చూస్తాను. ఏమంటావు? ఇప్పుడే ఆ జీవితానికి స్వస్తి చెప్తాను. నాన్న. అమ్మా.